రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దైంది. తూకం వేసిన బస్తాలు సైతం తడవడంతో ప్రభుత్వం ఇంకెప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. కల్లాల్లోని పండిన పంట నానిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. నెల రోజులుగా కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ధాన్యం కొనకపోతే మా పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రకృతి ఒకవైపు, ప్రభుత్వ నిర్లక్ష్యం మరోవైపు అంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా అకాల వర్షం రైతుల పాలిట శాపం అని చెప్పాలి. ఎందుకంటే ఇంకా కొన్ని చోట్ల ఇంకా ధాన్యం కొనుగోలు జరగలేదు ఒకవైపు, మరోవైపు ఎక్కడి ధాన్యం అక్కడే పలు చోట్ల ఉన్నటువంటి పరిస్థితి. అంటే నిన్న అకస్మాత్తుగా ఇటు గాలి దుమారంతో పాటుగా ఇటు వర్షం పెద్ద ఎత్తున వచ్చిన పలు చోట్ల కూడా ఈ కొనుగోలు కేంద్రాల ధాన్యం పెద్ద ఎత్తున తడిచింది. ఇటు వేములవాడ, బాలనగర్, ఐకేపీ కేంద్రం, ఇటు ఎల్లారెడ్డిపేట, కోరుట్ల నియోజకవర్గంలో కూడా పలు చోట్ల ఈ గాలివాన బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. ఇటు మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో అయితే ఇటు సిద్ధంగా ఉన్నటువంటిది, అంటే ఇది అమ్మడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కూడా మొత్తం తడిసింది. ఈ వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న కూడా తడిసిన నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నిఖత్ ఇంకోవైపు ముస్తాబాద్ మండల కేంద్రంలో అయితే కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే నెలలు గడుస్తున్నా కూడా ధాన్యం ఎక్కడిదక్కడే ఉంది, కొనట్లేదు. ఓవైపు లారీలు రావట్లేదు, ధాన్యం ఎక్కడిదక్కడే ఉంది. ఇంకోవైపు ఏంటంటే ఈ అకాల వర్షాలు తాము పండించిన పంట తమ కళ్ళ ముందే నీటి పాలవడం, ఇవన్నీ కూడా రైతులకు చాలా దైన్య స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది చెప్పొచ్చు నిఖత్. ఇంకోవైపు నిన్న ఒకేసారి అకాల వర్షం, ఓవైపు గాలి వర్షం, మరోవైపు నేపథ్యంలో కూడా ఇటు వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి మీద కూడా ఒక చెట్టు విరిగి లారీ మీద పడడం. అంటే కొంతవరకు అయితే వరి ధాన్యం, మక్కలు తడిచడమే కాదు, వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యం, ఇంకోవైపు ఈ ధాన్యం నెల రోజు నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి, ఇంకోవైపు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. అసలు మరి ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని మళ్ళీ కొంటారా కొనరా, ఇవన్నీ కూడా రైతులకు అర్థం కాని పరిస్థితి అయితే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇటు వీళ్ళు పెద్ద ఎత్తున ముస్తాబాద్ మండల కేంద్రంలో అయితే రైతులు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి, త్వరితగతిన కొంటారా కొనరా అంటూ కూడా. అని మొత్తం మీద అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రైతాంగానికి మాత్రం త్వరితగతిన కొనకపోతే మాత్రం తీవ్ర నష్టపోయే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది నిఖత్. అంటే ఏదేమైనా కానీ త్వరితగతిన అంటే ఈ 2-3 రోజుల్లో మళ్ళా వర్షాలు అని చెప్తాను కాబట్టి ఉన్న ధాన్యం కూడా తడిసిపోతే తమ కళ్ళ ముందు తాము పండించిన పంట అంతా కూడా నష్టపోతే మాత్రం చాలా తీవ్ర నష్టపోతామని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ ప్రభుత్వం వెంటనే వడ్లు కొనుగోలు చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్. బార్దాన్ లేదంటారు, బార్దాన్ ఉంటే లారీలు లేవంటారు, లారీలు ఉంటే అమలు లేదంటారు, పట్టించుకునే నాయకులు లేరు. మీరందరూ అధికారం మీద ఉండి ఏ పని చేసి లేదు. మాకు దయచేసి రైతులు 2 నెలల పట్టుకోసి వేరే పక్క ఊళ్ళల్లో ట్రాక్టర్లు, లారీలు అన్నీ సరఫరా చేస్తారు, కానీ ముస్తాబాద్కు సరఫరా చేసే వ్యక్తే లేడు. ఏ చైర్మన్ పట్టించుకుంటలేడు, ఏ ఎంఆర్ఓ పట్టించుకుంటలేరు. మీరు కొంచెం దయచేసి పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ లారీలు ఆపి గమ్మిరపేట ఏరియాలో ఖాళీ అవుతున్నాయి, పోతి అంటే ఖాళీ అవుతున్నాయి. 2 నెలల నుంచి మాకు ఇబ్బందులు అవుతున్నాయి, కొనుగోలు చేయాలి. దయచేసి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎస్ఐ గారు నిలబడి కొద్ది పనులు చేయరు. ముస్తాబాద్ మండల కేంద్రం లోపల రైతులందరూ రస్తారోక వేసి ధర్నా చేయడం జరిగింది. కారణం ఏంటిదంటే నిన్నటి రోజున అకాలంగా వర్షాలు పడి కొనుగోలు సెంటర్లో పోసినటువంటి ధాన్యం మొత్తము తడిసి ముద్దయిపోయినది. దాదాపు 2 నెలలుగా కొనుగోలు సెంటర్లో ధాన్యం పోసినటువంటి రైతులు ఎప్పుడు కొంటారని చెప్పి ఎదురుస్తున్నటువంటి క్రమం లోపల ఇంతవరకు కొనకుండా జాప్యం చేయడం వల్ల ఇలా రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇళ్ళ మీద 20 రోజులు అవుతుంది, వడ్లు పోలేదు. ఇదే గోస అవుతుంది, అన్ని నాణ్యం అడ్డతో గోస అవుతుంది, కాంటా పెడతలేరు, వడ్లు పోతలేరు. అదే అమ్మాలోళ్ళు సరిగా పెడతలేరు, అందుతలేరు.
మళ్ళా ఒకటి బండ్లు వస్తలేవు సరిగా, అట్లా ఆగిపోయినాయి అన్నట్టు.